హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను సింపుల్ బ్రైడల్ కైండ్ ఆఫ్ మేకప్ లుక్ చూపిస్తాను. సో నేను ఫస్ట్ ఏంటంటే నా స్కిన్ని ప్రెప్ చేశాను, స్కిన్ కేర్ అది ఫాలో అయ్యి. సో సిటిఎం మెథడ్ అది ఫాలో అయ్యాను అనమాట. తర్వాత ఏంటంటే నా ఫేస్ మొత్తం నేను ప్రైమర్ని యూజ్ చేస్తున్నాను. మీరు ఏ బ్రాండ్ ప్రైమర్ అయినా వాడచ్చు. నేను ఇక్కడ వాడేది ఏంటంటే NYBE ప్రైమర్. సో నేను ఈ ప్రోడక్ట్స్ అన్నింటినీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, సో దాట్ మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. సో నేనేంటంటే ఎక్కడెక్కడైతే నాకు ఎక్కువ పోర్స్ అవి ఉంటాయో, ఓపెన్ పోర్స్ అవి ఉంటాయో ఆ ప్లేసెస్లో ఈ ప్రైమర్ని అప్లై చేస్తున్నాను, సో దాట్ అవి కొంచెం ఫోటోగ్రాఫ్స్లో అవి కనబడకుండా ఉంటాయి అని చెప్పి. సో నెక్స్ట్ ఏంటంటే సేమ్ బ్రాండ్ నుండి నేను కలర్ కరెక్టర్ని యూజ్ చేస్తున్నాను. ఇది ఆరెంజ్ కలర్ కరెక్టర్ అనమాట. సో నా ఫేస్ మీద ఎక్కడైతే అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉందో ఆ ప్లేసెస్లో అప్లై చేసి నేను నా ఫింగర్స్తోనే బ్లెండ్ చేస్తున్నాను. సో వన్స్ నేను కలర్ కరెక్టర్ని బ్లెండ్ చేసిన తర్వాత కాంటోర్ చేస్తున్నాను. అగైన్ ఇది ఇది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ ఫ్యాట్ నోజ్ ఇలాంటివి ఉండి, ఒకవేళ మీకు జా లైన్ అది సరిగా లేకుండా ఉండి అండ్ డబల్ చిన్ అది ఉంటే మీరు యూస్ చేయొచ్చు. సో నేను ఏంటంటే నా ఫేస్ మీద 3 లాగా డ్రా చేస్తున్నాను. సో కాంటోరింగ్ అనేది ఈజీ అవుతుంది అని చెప్పి. అండ్ నోస్ మీద కూడా నేను కొంచెం కాంటోర్ చేశాను, సో దాట్ నా నోస్ అది ఫోటోగ్రాఫ్స్లో సన్నగా కనబడుతుంది అని. అండ్ అగైన్ నేను నా ఫింగర్స్తోనే దీన్ని బ్లెండ్ చేస్తున్నాను అనమాట. సో బ్లెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా జాగ్రత్తగా బ్లెండ్ చేయాలి కాంటోర్ని, హార్ష్ లైన్స్ అవి లేకుండా చూడండి. సో నెక్స్ట్ ఏంటంటే నేను నా ఫౌండేషన్కి Maybelline ఫిట్ మీ పోర్లెస్ ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను. ఇది బాగుంటుంది గైస్, ఫేస్ మీద లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ లైట్ టు మీడియం కవరేజ్ ఇస్తుంది. సో మీరు బిల్డ్ చేయొచ్చు మీకు ఒకవేళ మీడియం టు హై కవరేజ్ రావాలి అని అనుకుంటే. సో నేనేంటంటే జస్ట్ ఫేస్ మొత్తం డాట్స్ పెట్టి అగైన్ నా ఫింగర్స్తోనే బ్లెండ్ చేస్తున్నాను సర్క్యులర్ మోషన్లో, సో దాట్ అది కొంచెం న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది అనమాట. సో నా ఫౌండేషన్ అంతా బ్లెండ్ చేసిన తర్వాత నేను ఒక 1 minute అలా ఆగాను. తర్వాత ఏంటంటే నేను ఇక్కడ నిక్స్ కన్సీలర్ని తీసుకుని నేను నా హై పాయింట్స్ ఆఫ్ మై ఫేస్ అండ్ ఆల్సో నా అరౌండ్ మై ఐస్ని కూడా నేను కొంచెం కన్సీల్ చేస్తున్నాను. కలర్ కరెక్టర్ వాడాను, బట్ ఈవెన్ దెన్ కొంచెం హైలైట్ అది అవుతుంది అని చెప్పి నా కంటి చుట్టూతో కూడా అప్లై చేస్తున్నాను అనమాట. సో వన్స్ నేను మొత్తం పెట్టిన తర్వాత అగైన్ నా ఫింగర్స్తోనే ట్యాప్ చేస్తున్నాను అదే పొజిషన్లో, డ్రాగ్ చేయట్లేదు ఆ ప్రోడక్ట్ని. జస్ట్ ఎక్కడైతే పెట్టానో అక్కడే ఆ ప్లేస్లోనే నా ఫింగర్స్ తోటి ప్యాటింగ్ మోషన్లో దాన్ని నా స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేటట్టు బ్లెండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ నేను ఇదంతా బ్లెండ్ చేసేసిన తర్వాత ఏంటంటే ఇది NYBE గైజ్ కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను. నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను ఫేస్ మొత్తం ఈ కాంపాక్ట్ పౌడర్ని అప్లై చేస్తున్నాను. మీకు ఒకవేళ డ్రై స్కిన్ అదే ఉంటే జస్ట్ మీరు క్రీజ్ లైన్స్ దగ్గర అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ నేను ఏంటంటే నా ఐ లిడ్ అంటే పైన అప్పర్ ఐలిడ్ని నేను సెట్ చేయట్లేదు అనమాట పౌడర్ తోటి, ఎందుకంటే ఐ షాడో కలర్స్ అవి సరిగా తెలియదు అలా చేస్తే. సో నా ఫేస్ మొత్తం సెట్ చేస్తున్నాను, జస్ట్ ఐలిడ్స్ మాత్రం నేను సెట్ చేయకుండా అలాగే వదిలేస్తున్నాను. సో వదిలేసాను కాబట్టి కొంచెం క్రీజ్ లైన్స్ అవి వచ్చాయన్నమాట. సో అందుకని చెప్పి మళ్ళీ నేను ఫింగర్ తోటి ఆ క్రీజ్ లైన్స్ పోయేలాగా బ్లెండ్ చేసి తర్వాత ఇది LA కలర్స్ ప్యాలెట్ తీసుకుంటున్నాను. మీరు ఏ ప్యాలెట్ అయినా తీసుకోవచ్చు. దానిలో నేను ఏంటంటే మ్యాట్ డీప్ చాక్లెట్ బ్రౌన్ షేడ్ని తీసుకుని అండ్ ఇది కైండ్ ఆఫ్ ఫ్లాట్ షేడర్ బ్రష్. సో తీసుకుని ఏంటంటే నా క్రీజ్ లైన్ మీద అప్లై చేస్తున్నాను. ఈవెన్ అవుటర్ వీ మీద కూడా అప్లై చేస్తున్నాను. చిన్న చిన్న సర్కులర్ మోషన్స్లో అప్లై చేసి లాస్ట్కి ఏం చేస్తున్నాను అంటే ఈ క్రీజ్ లైన్ని అవుటర్ వీని కలిపి దాన్ని నా ఐబ్రో ఎండింగ్ దాకా ఒక స్మోకీ వింగ్ ఎఫెక్ట్ లాగా తెస్తున్నాను అనమాట. అది ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. సో చాలా వరకు బ్లెండ్ చేస్తూనే ఉందండి. సో మంచి న్యాచురల్ ఫినిష్లా వస్తుంది. అండ్ మీరు చూస్తున్నట్టు నా ఐబ్రో ఎండింగ్ వరకు ఏంటంటే నేను ఒక స్మోకీ లైన్ లాగా అది డ్రాగ్ చేస్తున్నాను ఇదే సేమ్ ఐ షాడోని. సో ఇలా డ్రాగ్ చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఒకసారి మీరు మీ లిడ్ మీద కూడా కొంచెం బ్లెండ్ చేయండి. మరీ ఎక్కువ కలర్ ఏమీ రాదు, బట్
కొంచెం ఉంటే బెటర్ అని చెప్పి నేను ఈవెన్ నా లిడ్ మీద కూడా కొంచెం బ్లెండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే అదే ఐ షాడోని నేను ఈవెన్ నా లోయర్ ల్యాష్ లైన్ దగ్గర కూడా అప్లై చేస్తున్నాను. అప్లై చేసి పైన ఆ స్మోకీ వింగ్కి నేను అటాచ్ చేస్తున్నాను అనమాట నా లోయర్ లైన్ని అండ్ అప్పర్ లాస్ట్కి ఇలా వస్తుంది. సో స్మోకీ ఎఫెక్ట్ లాగా. నెక్స్ట్ ఏంటంటే నేను నా లంగావోణిలో ఏంటంటే ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కలిసి ఉందన్నమాట. సో అందుకని చెప్పి నేను ఎల్లో కైండ్ ఆఫ్ డార్క్ ఎల్లో షిమ్మరీ షేడ్ని నా లిడ్ మీద అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత ఇందాక నేను మ్యాట్ షేడ్ వాడిన బ్రష్ని తీసుకుని నేను మళ్ళీ బ్లెండ్ చేస్తున్నాను అనమాట షిమ్మర్ షేడ్ని అండ్ పైన ఆ వింగ్ని. సో తర్వాత ఏంటంటే ఇది మేబిలిన్ డ్రామా జెల్ లైనర్. నేను అది తీసుకుని జస్ట్ బేసిక్ లైనరే డ్రా చేస్తున్నాను. వింగ్ ఏం చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఈ ఐ షాడో ఉంది కదా వింగ్ లాగా. సో అందుకని చెప్పి నేను ఈవెన్ లైనర్ని కూడా డ్రాగ్ చేయట్లేదు అనమాట. జస్ట్ బేసిక్ లైన్ లాగా నా కంటి ఎండింగ్ వరకు అప్లై చేసి వదిలేస్తున్నాను. నెక్స్ట్ మేబిలిన్ మస్కారా అప్లై చేస్తున్నాను. మీరు వేరే మస్కారా అయినా యూస్ చేయొచ్చు. అండ్ చాలా వరకు ఏంటంటే పెళ్ళిళ్ళు వాటికి అయితే మీరు వాటర్ ప్రూఫ్ మేకప్కి వెళ్ళడం బెటర్. సో తర్వాత ఏంటంటే బ్లష్కి నేను కీస్ బ్యూటీ లైట్ బేబీ పింక్ బ్లష్ తీసుకుని నా యాపిల్స్ ఆఫ్ చీక్ నుండి ఇయర్ ఎండింగ్ వరకు అప్లై చేస్తున్నాను. సో దట్ నా ఫేస్ అనేది ఏంటంటే కొంచెం ఫోటోగ్రాఫ్స్లో అది సన్నగా పడుతుంది. సో ఈ ట్రిక్ ఏంటంటే రౌండ్ ఫేసెస్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. థిన్ ఫేసెస్ వాళ్ళు ఏంటంటే యాపిల్ ఆఫ్ చీక్స్ నుండి సెంటర్ ఆఫ్ ఇయర్స్ వరకు అప్లై చేయాలి. సో అప్పుడు మీ ఫేస్ ఏంటంటే కొంచెం లావుగా ఉన్నట్టు కనపడుతుంది. బట్ సన్నగా చేయాలనుకుంటే యాపిల్ ఆఫ్ చీక్స్ నుండి అలా ఇయర్ పై వరకు మొత్తం కలిపేయాలన్నమాట ఆ ఏరియాని. సో నెక్స్ట్ ఏంటంటే నేను శివానా షిమ్మర్ బ్రిక్ తీసుకున్నాను నా హైలైటింగ్ కోసం అని చెప్పి. సో మొత్తం అన్ని షేడ్స్ని నేను అదే బ్రష్ తోటి యాంగులర్ బ్రష్ ఇది తీసుకుని నేను ఏం చేస్తున్నానంటే నా చీక్ బోన్స్ మీద అప్లై చేస్తున్నాను. అండ్ దాన్ని ఏంటంటే నా టెంపుల్స్ దగ్గర వరకు డ్రాగ్ చేస్తున్నాను అనమాట. సో ఇది చాలా షిమ్మర్ చాలా మంచి పిగ్మెంటెడ్ అది హైలైటర్ అనమాట. సో బాగా కనపడుతుంది ఫోటోగ్రాఫ్స్లో అది షిమ్మరీ అనేది చాలా ఉంటుంది దీనిలో. సో ఇన్ ద సేమ్ వే నేను ఏం చేస్తున్నానంటే నా బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ మీద అదే బ్రష్ తీసుకుని అప్లై చేసేస్తున్నాను. లైట్గా చాలా లైట్గా అప్లై చేస్తున్నాను. సో దాట్ నా హై పాయింట్స్ మీద ఎగ్జాక్ట్గా అది ఉంటుంది అని చెప్పి ఆ ప్రోడక్ట్. అండ్ టెంపుల్స్ మీద అప్లై చేస్తాను. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఉంటే టెంపుల్స్ మీద అప్లై చేయకూడదు, టీ జోన్ మీద కూడా అప్లై చేయకూడదు, జస్ట్ చీక్ బోన్స్ మీదనే అప్లై చేయాలి. నేను చిన్ మీద అండ్ క్యూపిడ్స్ బో మీద కూడా అప్లై చేస్తున్నాను గైస్. నాకు హైలైటర్ అంటే చాలా ఇష్టం సీరియస్గా. అండ్ ఏమైనా ఫెస్టివ్ సీజన్స్ ఇలాంటి పెళ్ళిళ్ళు అవి ఉంటే నేను చాలా హైలైటర్ అప్లై చేసుకుంటాను. సో లాస్ట్కి ఏంటంటే ఇది సెట్టింగ్ స్ప్రే, మేకప్ సెట్టింగ్ స్ప్రే. సో అది స్ప్రే చేసిన తర్వాత ఒక 5-10 సెకండ్స్ నేను హ్యాండ్ ఫ్యానింగ్ మోషన్లో దాన్ని కొంచెం ఆరేలాగా చేస్తున్నాను అనమాట. మీరు బ్యూటీ బ్లెండర్ వాడితే దాంతో మీరు ఒకసారి బ్లెండ్ చేస్తే ఏంటంటే మొత్తం మేకప్ అంతా మంచిగా బ్లెండ్ అవుతుంది. సో డ్రెస్ అండ్ జ్యువెలరీ వేసుకున్న తర్వాత లిప్స్టిక్ ఇది లోరియల్ ఇది మ్యాట్ లిప్స్టిక్ ఇది. సో అది లిక్విడ్ లిప్స్టిక్ అనమాట. అది అప్లై చేస్తున్నాను. నేను ఆ షేడ్ నెంబర్ అండ్ నేమ్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడడం మర్చిపోకండి ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే. అది ఒక మంచి బ్రైట్ పింక్ షేడ్ అనమాట, బాగుంటుంది. సో ఐ మేకప్ ఇక్కడ మినిమల్ ఉంది కాబట్టి నేను ఈ లిప్ లుక్ ఏంటంటే ఒక మంచి బ్రైట్ కలర్ని చూస్ చేసుకున్నాను. సో ఇదే గైస్ నా ఫైనల్ లుక్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఐబ్రోస్ నేను ఆఫ్లైన్లో నేను ఫిల్ చేశాను. సో ఎస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో సన్షైన్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వన్. టిల్ దెన్ టేక్ కేర్. Bye.